మనము ఈరోజు కొంతమంది సాయి భక్తుల అనుభవాలేంటో మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మరి చక్కగా ఆర్థికంగా బాగా వెల్ సెటిల్ అయ్యారు. వాళ్ళు ఎటువంటి సమస్యలు లేవు, ధనవంతుల కుటుంబం అది. కానీ వాళ్ళకి సంతానం లేరు. ఆవిడ చాలా బాధపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లేరని అందరూ అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు అనేక చోట్లకు వెళ్లారు, హాస్పిటల్కి వెళ్లారు, ఎక్కడెక్కడో చూపించారు, ఇంకా నాటు వైద్యులు చూపించారు. ఆ రోజుల్లో మరి ఎక్కువ నాటు వైద్యులే కాబట్టి దాదాపు మనం చెప్పుకునే విశేషాలు 140 సంవత్సరాల నాడు జరిగిన విశేషాలు కాబట్టి ఈ హాస్పిటల్ అనేది తక్కువ కాబట్టి నాటు వైద్యుల దగ్గరికి, పసరు మందేసే వాళ్ళ దగ్గరికి ఎక్కడికో వెళ్లారు. ఎక్కడికి వెళ్లినా ఫలితం కలగలేదు. ఇక దేవతా గుళ్ళన్నీ తిరిగారు, అన్ని గుళ్ళు తిరిగినా కూడా ప్రయోజనం కలగలేదు. అప్పుడు ఏం చెయ్యాలి అనేది చాలా బాధపడుతున్నారు. ఇక ఆవిడ దాదాపుగా వాళ్ళకి పెళ్లి 24-23 ఏళ్ళు అయిపోయింది కాలచక్రంలో. ఇక సరే ఈయన పుట్టరేమో, ఏమో ఎలా జరుగుతుందో ఏమో అని చెప్పని బాధపడుతూ ఆవిడ ఇక దిగులుగా ఉన్న సమయంలో వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు. వాళ్ళు ద్వారా తెలిసింది, ఒక్కసారి ఎందుకమ్మా భయపడుతున్నావు, బాధపడుతున్నావు, ఏమీ పర్వాలేదు, మీకు లేట్ అయినా కూడా ఇప్పటికైనా మీకు మంచి టైం వచ్చింది, ఒక్కసారి షిరిడి వెళ్లి సాయినాథుడు సన్నిధిలో ఆయనకు నమస్కారం చేసుకుని ఆయన పాదపూజ చేసుకోండి, తప్పకుండా మీకు ప్రతిఫలం ఉంటుందని చెప్పని ఎవరో బంధువులు వచ్చి వాళ్ళ ఇంటికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆవిడ వెంటనే ఇంకా అంతకన్నా అదృష్టమే ఉంది, ఆ మహాత్ముడు కనుక మనకు అవకాశం ఇస్తే మనం ఎంత డబ్బైనా ఆయనకి ఇద్దామని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళు షిరిడి వెళ్ళటం జరిగింది. అయితే బాబా సన్నిధిలో దాదాపుగా ఆవిడ ముందు వారం రోజులు ఉందాంలే అనుకుంది. ఎందుకంటే ఆర్థికంగా ధనవంతురాలు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. సరే, సాయి సన్నిధిలో చక్కగా ఒకరోజు షిరిడి వెళ్లే ముందు ఆవిడ ఇంట్లో చక్కగా సాయి భజన కార్యక్రమాలు కూడా చేసుకుంది. బ్రహ్మాండంగా మరి అందరిని కూడా పిలుచుకుంది. ఆ సాయి భజన చేసుకుని చక్కగా భోజనాలు కూడా పెట్టుకుంది. ఎటువంటి బ్రహ్మాండంగా చేసింది. ఎందుకంటే ఆవిడకి ఆర్థిక సమస్యలు లేవు కాబట్టి అనుకున్న దానికంటే జనం కూడా బాగొచ్చారు. ఇక వెంటనే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరుసటి రోజు సాయినాథుడి దగ్గరికి వచ్చింది. 4-5 రోజులు ఉండి వెళదాం అనుకుంటే దాదాపుగా అక్కడ సాయి సన్నిధిలో 6 నెలలు గడపాల్సి వచ్చింది. ఊహించకుండా జరిగిపోయింది కాలచక్రం. అప్పుడు ఇక ఏం చెయ్యాలి, బాబా నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పని ఆవిడ చాలా బాధపడుతూ ఆయన దగ్గర ఉన్నటువంటి శ్యామాకు చెప్పింది. శ్యామాకు చెప్పిన తర్వాత అప్పుడు శ్యామ వెళ్లి బాబాకు చెప్పడం జరిగింది. బాబా అప్పుడు, స్వామి పాపం 6 నెలల నుంచి ఎదురు చూస్తుంది, పెళ్ళై 23-24 ఏళ్లయింది, వాళ్ళు చాలా బాధపడుతున్నారు బాబా, మీ దయ వల్ల వాళ్ళకి సంతానం కలిగితే బాగుంటుంది, తప్పకుండా నేను మాట ఇచ్చాను, మీరు ఆ పని చేస్తారని, మీరు సహాయం చేస్తారని, మీ సహకారం లభిస్తుందని చెప్పానంటే ఎంతో ఆనందంగా బాబా కూడా ఆవిడని పిలిచి ఒక టెంకాయ ఇచ్చి అది పగలగొట్టమన్నాడు. ఒక చెప్పు ఆవిడకిచ్చి ఒక చెప్పు ఆయన తీసుకున్నాడు. మీకు సంతానం కలుగుద్దు పో, ఏం పర్వాలేదని చెప్పని ఆశీర్వదించాడు. ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లి మళ్లీ ఒక సాయి భజన సత్సంగం పెట్టుకుని బాబాని గురించి చక్కగా ఈ విధంగా పాడుతూ ఉందన్నమాట. బాబా నమో సాయి బాబా నమో, సాయి నమో షిరిడి సాయి నమో, బాబా నమో సాయి బాబా నమో, సాయి నమో షిరిడి సాయి నమో, బాబా నమో సాయి బాబా నమో, సాయి నమో షిరిడి సాయి నమో, బాబా నమో సాయి బాబా నమో, సాయి నమో షిరిడి సాయి నమో, కృష్ణావతార సాయి బాబా నమో, రామావతార సాయి బాబా నమో, కృష్ణావతార బాబా నమో,
రామావతార సాయి బాబా నమో కృష్ణావతార సాయి బాబా నమో రామావతార సాయి బాబా నమో రామావతార సాయి బాబా నమో బాబా నమో సాయి బాబా నమో సాయి నమో షిరిడి సాయి నమో బాబా నమో బాబా నమో సాయి నమో షిరిడి సాయి నమో మణులున్నా మాన్యాలున్నా మణులున్నా మాన్యాలున్నా ధనమున్నా ధాన్యాలున్నా ధనమున్నా ధాన్యాలున్నా పరువున్నా ప్రతిష్ట ఉన్నా పలువున్నా ప్రతిష్ట ఉన్నా సంతానం లేదయ్యా సంతానం లేదయ్యా బాబా నమో సాయి బాబా నమో సాయి నమో షిరిడి సాయి నమో సాయి నమో షిరిడి సాయి నమో పరమానందం నీ చరితం పరమానందము నీ చరితం మంగళ రూపము నీ చరితం మంగళ రూపము నీ చరితం పరమానందం నీ చరితం పరమానందము నీ చరితం మంగళకరము నీ రూపం మంగళకరము నీ రూపం అభాగ్యురాలను దీవించు అభాగ్యురాలను దీవించు సంతాన ప్రాప్తిని కలిగించు సంతాన ప్రాప్తిని కలిగించు సంతాన ప్రాప్తిని కలిగించు సంతాన ప్రాప్తిని కలిగించు బాబా నమో సాయి బాబా నమో సాయి నమో శ్రీ సాయి నమో బాబా నమో సాయి నమో శ్రీ సాయి 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 నమో సద్గురు సాయినాథ్ మహారాజుకి ఆ విధంగా మళ్ళీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత బాబా కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ కొంతమందికి భోజనాలు పెట్టుకొని బాబాను గురించి చక్కగా ఆవిడ వర్ణించి పాడిందనమాట. ఆ తర్వాత కరెక్ట్ గా 10 నెలలు 9 నెలలు అయిపోయిన తర్వాత 10వ నెల వచ్చింది. కొన్ని రోజులు గడిచిపోయి చక్కగా ఒక అబ్బాయి పుట్టాడు. ఆ ఆనందం తట్టుకోలేక బాబా ఎన్నాళ్ళుగా మేము తెలియదు, నీ దగ్గరకు రాలేకపోయాము, ఎవరు బంధువులు చెబితే నీ దగ్గరకు రాగలిగామయ్యా, ఇవాళ నీ దయ వల్ల మాకు 24 ఏళ్ల తర్వాత సంతానం కలిగింది, ఎంత అదృష్టవంతురాలని చెప్పని తరువాత ఆ సాయినాథుడి దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్లి స్నానాలు అయిపోయిన తర్వాత 11వ రోజు ఎన్నో ఉంటుంది కదా, ఆయనకి బాబాకు చూపించింది. ఆయన మళ్లీ దీవించాడు, నీకింకొక అబ్బాయి కూడా మళ్లీ సంతానం కలుగుతుందని చెప్పని. అప్పుడు ఎవరు ఊహించినంతగా బాబాకి 5,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు ఆ రోజుల్లో. 5,000 రూపాయలంటే ఇవాళ 5 లక్షలు మరి 5 కోట్లు ఉంటుంది దాదాపుగా. కాబట్టి సాయి అనుగ్రహం తప్పకుండా కలగటానికి మనం కూడా ఉన్నంతలో ఏదో కూడా చేసుకుంటే ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. సద్గురు సాయినాథ్ మహారాజుకి